ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనము. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అన్న మాటకు అర్థము ఫలించెడు కొమ్మ. అయితే తన జీవితంలో జరిగినటువంటి భయంకరమైన కార్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాం. మనం అనేక సార్లు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు ఎటువంటి సమస్యలు గుండా వెళ్ళాడో మనం చూసాం. అయితే అన్ని సందర్భాలలో, అన్ని వేళలో, అన్ని ప్రదేశాలలో దేవుడు యోసేపుకు తోడయ్యుండి ఆ శత్రు దేశానికి దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు, దీవెనకరంగా దేవుడు ఉంచాడు. నేను ఈ 2 నిమిషాల సందేశాన్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నవారు వినాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక 2 మాటలైన దేవుని మాటలు ప్రతి ఒక్క క్రైస్తవుడు వినాలనే ఉద్దేశంతోనే ఈ 2 నిమిషాల సందేశాన్ని ఆరంభించడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశం మాత్రమే కాదండి, ప్రపంచంలో అనేక దేశాల్లో, అమెరికాలోను, జర్మనీలోను, అదే రీతిగా ఫ్రాన్స్లోను, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ అనేక దేశాల్లో ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని విని అనేక మంది బలపరచబడుతున్నారు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా విదేశాల్లో ఉండి మాటలు వింటూ ఉన్నారా? అయితే మీకోసం ఒక మాట చెప్తున్నాను. మీరు ఏ దేశంలో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు, నిందలను ఎదుర్కొంటున్నారు, ఉద్యోగం లేకుండా ఉన్నారో అదే దేశంలో మీరు దేవుని కోసం నిలబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని వృద్ధి పొందించి ఆ దేశానికి దీవెనకరంగా దేవుడు ఉంచుతాడని దేవుని సేవకుడుగా ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ దేశంలో ఉన్నారనేది ముఖ్యమైన విషయం కాదండి, అది కాదండి ప్రాముఖ్యమైనది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మిమ్మల్ని దీవించే దేవుడు మీకు తోడుగా ఉంటే మీ ద్వారా ఆ దేశం దీవించబడుతుంది, ఆ ప్రాంతం దీవించబడుతుంది, మీరు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, యోసేపును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించి ఈ దేశానికి దీవెనకరంగా చేయండి ప్రభువా అంటే కేవలం మీ వరకు కాదండి ఆశీర్వాదాలు, మిమ్మల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.